గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించారు. యేసు ఎవరి ప్లేస్లో మరణం పొందారు? యేసుక్రీస్తు ప్రభు మరణించుట ద్వారా ఎవరికి విడుదల వచ్చింది అంటే, ఒక భయంకరమైన నరహంతకుడు అధికారులను ఎదిరించి అనేకమైన అల్లర్లకు కారణమయ్యి అనేకులను చంపిన ఒక నరహంతకుడైనటువంటి బరబ్బాకి విడుదలిచ్చి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క నరహంతకుడు ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు మరణం పొందారు. అంటే ఆ సమయంలో యేసుక్రీస్తు వారి మరణం ఎవరికి ఉపయోగపడిందంటే, ఒక ఘోరాతి ఘోరమైన పాపికి జీవాన్నిచ్చి మరణం నుండి తప్పించి ఆ మరణాన్ని యేసు ప్రభు తీసుకున్నారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న ఈ వాక్యం ఏంటంటే, ఆ రోజు బరబ్బాకు మాత్రమే కాదు, ఈరోజు మనందరి జీవితంలో మనమందరము కూడా తక్కువ ఎక్కువ పాపాలు చేసిన వారమే. మనందరికీ రావాల్సిన పాప శిక్షను ఆయన భరించారు. ఆయన భరించటం వల్ల మనకు వచ్చింది ఏంటంటే క్షమాపణ, విడుదల, రక్షణ. అందుకనే వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా పాపము ఆయన యందు ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యేసుక్రీస్తు ప్రభుకి పాపమే తెలియని యేసుక్రీస్తు ప్రభుకి మనలను నీతిమంతులుగా మార్చటానికి మన పాపము ఆయన మీద మోపి మనలను నీతిమంతులుగా మార్చి ఆయనను పాపముగా అప్పగించానంటే, ఈ యొక్క వచనము ద్వారా మనమందరము కూడా ఎంత ఘోర పాపులమైన యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని తీసుకుని ఆ పాప శిక్షను ఆయన భరించుట ద్వారా మనకి ఉచితంగా మనల్ని ఆయన నీతిమంతులుగా మార్చారు. పౌలు భక్తుడు అంటారు కదా, ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమా 3:24. కాబట్టి ఎవరిలో నేను పాపిని, నేను దొంగని, నేను వ్యభిచారం చేశాను, లేక ఇంకా రకరకాల పాపం చేశాను, పాపంలో ఉన్నానని బాధ ఉంటే ఆ బాధ మంచిదే. ఆ బాధ ఎక్కడికి తీసుకురావాలంటే, పాప బాధల నుండి, పాప శాపం నుండి విడుదల చేసే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే మన పాపమంతటిని ఆయన భరించినవాడు. ఒక దొంగ, ఒక నరహంతకుడు బరబ్బాకి విడుదల ఆయన ద్వారా వచ్చిందట. నమ్మే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రభు చెప్తున్నారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మన పాపములు విడిచిపెడితే మనం బరబ్బా అంత నరహంతకులు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో చిన్నదైన పెద్దదైన పాపమే గనుక, ప్రభువా నేను శిక్షకు అర్హుడను, నేను శిక్షకు అర్హురాలని, కానీ నీవు నా శిక్షను సిలువ మీద తీసుకున్నావు. నా శిక్ష యొక్క సమస్తాన్ని, నా శాపం యొక్క సమస్తాన్ని నువ్వు భరించి నన్ను ఉచితంగా నువ్వు నన్ను క్షమించావని నేను నమ్ముతున్నాను. ఇక నుండి నీ కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతాను ప్రభువా. మరలా పాపము చేసి నిన్ను శిక్షకు పాత్రునిగా నేను చేయకుండా, శిక్షకు పాత్రుడైన నన్ను నీవు విమోచించి ఉన్నావు కనుక నా జీవితము నీ కృతజ్ఞతగా బ్రతుకుతాను ప్రభు అని మరొకసారి మన హృదయాలను, మన మనసులను ప్రభువుకి అప్పగించుకుందాం. బరబ్బాని ఉచితముగా పాప శిక్ష నుంచి విడుదల చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఎంత ఘోర పాపినైనా విడిపించి, విమోచించి, రక్షించి స్వతంత్రునిగా చేయునుగాక. దేవుడు మనకిచ్చిన స్వతంత్రము ఆయనకు ప్రీతికరంగా జీవించటానికి, ఆయన మనకిచ్చిన క్షమాపణ, ఆయన యొక్క నామ మహిమార్థముగా ఆయన రక్షణను చివరి శ్వాస వరకు కొనసాగించటానికి పరిశుద్ధాత్ముడు మాకు సహాయం చేసి కృతజ్ఞతతోనూ దీనత్వముతోనూ మనను మన జీవితకాలం అంతా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సుమారు 2000 సంవత్సరాల క్రితం నీవు ఈ భూమి మీదకి వచ్చి, అయ్యా నీ మరణము
మరణ సమయంలో ఒక ఘోరమైనటువంటి పాపికి ఆ మరణము నుంచి విడుదల చేసి ఆ మరణాన్ని నువ్వు తీసుకున్న దేవుడు. ఈరోజు కూడా ఆ ఘోర పాపిని నన్ను అయా ప్రతి పాపము నుండి విడుదల చేసావు అయా. మా తలపులతో, మాటలతో, మా ఉద్దేశాలలో, మా క్రియలలో, మరి ఎందులో అయినా సరే మేము అపవిత్రులమై ఉన్నప్పుడు అయా ఆ యొక్క అపవిత్రత, ఆ పాప శిక్ష మా మీదకి రాకుండా నీ వైపు చూచినప్పుడు మమ్మలను క్షమించి మా శిక్షను భరించిన నీ యొక్క సిలువలో అయా మమ్మలను క్షమించి విడిపించిన దేవా నీకు స్తోత్రాలు. ఇదే కృతజ్ఞత మా జీవితకాలం అంతా కొనసాగించి నీవిచ్చు ఉచితమైన కృపలో నీ రక్షణలో మా రక్షణను కొనసాగించే భాగ్యం దయచేయమని ఈ దినమంతట్లోనూ కూడా అయా నీ వైపు తిరిగి క్షమాపణ పొందుకుని నీ రక్షణలో వెలిగింపబడి అనేకులను నీ రక్షణ వెలుగులను నడిపించే నీ బిడలముగా, నీ సేవకులముగా, నీ సేవకురాలుగా మమ్మల్ని తీర్చిదిద్ది దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనపై దిగి వచ్చి మనల్ని క్షమించి పవిత్రపరిచి నిత్య జీవానికి వారసులను చేయునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.